సనత్ నగర్ నియోజకవర్గంలోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరిగిన మరుసటి రోజైన నేడు రామేశ్వరం రఘునాథరావు ఆధ్వర్యంలో 2000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరిగిన మరుసటి రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. అలాగే ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో పాల్గొన్న అధికారులకు, నాయకులకు, జిహెచ్ఎంసీ అధికారులకు, తదితరులకు శాల్వాలతో సన్మానం చేస్తామని ఆయన తెలియజేశారు. ఆ ఎల్లమ్మ తల్లి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరం ముకుందర్రావు, రామేశ్వరం గోవిందరావు, సోను, శరత్ చంద్ర, ఎల్లారెడ్డిగూడ పాండురాజు, బాలాజీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రామేశ్వరం రఘునాథరావు, బల్కంపేట నివాసిని. మా కుటుంబం సభ్యులతో కలిసి మేము 15 సంవత్సరాల సంధి ఇక్కడనే అన్నదానం చేస్తాము. అన్నదానం లగ్గం, అమ్మవారి లగ్గం అయిన తెల్లారి మేము పెడతాం, చికెన్తో పెడతాం. కనీసం ఒక 2000-3000 మంది దాకా మేము జనాలకు అన్నదానం ఖచ్చితంగా పెడతాం. పీచలర కూడా పెడతాం. మా అన్న కొడుకు గోవిందరాజ్, మా రమేష్, నా కొడుకు ముకేందర్రావు, మా మన్మడు లికాసరావు, మా తమ్ముడు దశరథ, వీళ్ళంతా మా కుటుంబ సభ్యులు. అంతా శేఖర్, వీళ్ళంతా మా కుటుంబ సభ్యులు. మేమంతా కలిసి ఏకతాటిగా ఉండి వీళ్ళందరికీ అన్నదానం చేస్తాం. 15 సంవత్సరాలు అయిపోయింది మేము పెట్టబట్టి. తల్లి దయ, ఆమె దయ అంతే. ఆమె అందరేమో జనాలు లగ్గం రోజు పెడతారు, వాళ్ళు పెళ్ళి అనుకొని పెడతాము, మేము డిన్నర్ అనుకొని మేము పెట్టేస్తాం అంతే. మేము సొంతం. జయ ఎల్లమ్మ తల్లికి.